ईद उल अजहा के पेश नज़र टोली चौकी ट्रैफिक पुलिस एसएचओ मिस्टर जी वेंकटेश्वरलू ने दी हैदराबाद की अवाम को ईद उल अजहा की एडवांस में मुबारकबाद। ट्रैफिक एसएचओ जी वेंकटेश्वरलू ने एचएन न्यूज़ चैनल से बातचीत करते हुए कहा है कि ईद सब मिलकर खुशी से मनाएं, कुर्बानी देने के बाद ख़ास तौर पर साफ सफाई का ख्याल रखें। जीएचएमसी की जानिब से फराहम किए जाने वाले वेस्टेज बैग का लाजमी तौर पर इस्तेमाल करें, कचरा डस्टबिन में फेंकें। कुर्बानी के जानवर लेकर आने के दौरान तमाम तर लीगल डॉक्यूमेंट जैसे मवेशी खरीदने का बिल और परमिशन लेटर अपने साथ रखें। टोली चौकी से सैबराबाद सिमत जाने वाली सड़क को नेशनल हाईवे लगता है, जिसे यहाँ ट्रैफिक के मसाइल काफ़ी पेश आते हैं। ट्रैफिक एसएचओ वेंकटेश्वरलू ने टोली चौकी में कुर्बानी के जानवर का कारोबार करने वाले ताजरों से अपील की है कि ट्रैफिक जाम होने ना दें, दायरे में रहकर अपना कारोबार करें और आवाम को परेशान ना होने दें। हुकूमत की जानिब से जारी किए गए तमाम तर गाइडलाइंस फॉलो किया करें। आइए देखते हैं एचएन न्यूज़ चैनल के नुमाइंदे यूसुफुद्दीन की ये रिपोर्ट। ट्रैफिक टोली चौकी పోలీస్ స్టేషన్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు। ఈ టోలీ చౌకీ ఏరియాలో బక్రీద్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ బిజినెస్, మేకల బిజినెస్ ఎక్కువ రోడ్ జరుగుతుంటుంది। ఇది వాళ్ళని అడుగుతుంటే ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు, కానీ అప్పట్లో ఇంత ట్రాఫిక్ లేదు। ప్రజెంట్ ట్రాఫిక్ ఇప్పుడున్న ఏదైతే టోలీ చౌకీ రోడ్స్ ఉన్నాయో ఇది నేషనల్ హైవే రోడ్స్। ఇప్పుడు డైలీ హైదరాబాద్ కమిషనరేట్ నుంచి, హైదరాబాద్ సిటీ నుంచి సైబరాబాద్ కమిషనరేట్కి చాలామంది వెళ్ళి వస్తున్నారు। ఈ రోడ్ చాలా బిజీగా ఉన్నాయి। ఇట్లీ రోడ్లపైన బిజినెస్ అంటే కొంచెం వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బైకర్స్కి చాలా ఇబ్బంది ఉంటుంది। ఎర్లియర్ అట్లా నడిచింది, బట్ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది। కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ఇంకా 2 రోజులు బాకీ ఉంది, 2 డేస్ ఉంది, రిమైనింగ్ 2 డేస్ ఉంది, వీళ్ళందరికీ ఎవరైతే మేకలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం అది రోడ్డు అనేది హైవే రోడ్డు, అది ప్రస్తుతం హైవే రోడ్ అనేది వెహికల్స్ కోసం వెళ్ళే వాళ్ళకి కార్వాయి చేస్తానికి లేదా బిజినెస్ చేస్తానికి రోడ్డు మీద అది చట్టరీత్యా నేరం। రిక్వెస్ట్ అందరికీ అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే ఈ 2 డేస్ పెడుతున్నారో అవి వెనకకి బై లేన్స్లో పెట్టుకోవాలి। బండ్లు రోడ్ల మీద ఆపి మొత్తం కార్వాయి మొత్తం రోడ్డు మీద చేస్తుంటే మీకు పోలీస్ తరపున మీకు ఫైన్ ఇంపోజ్ అవుతుంది, అవన్నీ క్లియర్ చేయబడుతుంది। సో ముందలే మేము చెప్తున్నాం, మీరందరూ పండుగ మంచిగా చేసుకోవాలి, పోలీస్ వాళ్ళకి సహకరించాలి। మేము పోలీస్ ఉంది పబ్లిక్ కోసం, పబ్లిక్ రోడ్డు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసి రిటర్న్స్ వెళ్ళే టైంలో మీరు రోడ్డు జామ్ చేస్తే వెళ్ళే వాళ్ళకి టైం ఆఫీస్లో ప్రాబ్లం ఉంటుంది, వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది। అది పర్టికులర్ నేషనల్ హైవే, మనకి డైలీ దాదాపు 40 నుంచి 50 వేల వెహికల్స్ 2 సైడ్లు వెళ్తుంది। అండ్ బిజీ ఏరియా అండ్ చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి। సో ఈ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారంటే మీ అందరూ షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోపల పెట్టుకోవాలి। ట్రాఫిక్ కంజెషన్, ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ ఇవ్వవద్దు। అది మనమే మన ఫ్యామిలీ అంబులెన్స్ వెళ్తుంటాయి, ఆ ఏరియాలో అంబులెన్స్ వెళ్తుంటాయి, ఏరియా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి। సో మీరందరూ దయచేసి ఎవరైతే ఈ మేకలు గొర్రెలు అమ్మేవాళ్ళు ప్లస్ కొనేవాళ్ళు ఉంటారో ప్లీజ్ రిక్వెస్ట్ పోలీస్కి హెల్ప్ చేయండి। ట్రాఫిక్ అందరి బాధ్యత, అది నా ఒక్కడి బాధ్యతే కాదు, మీరు కూడా అందరు మాకు కోఆపరేట్ చేయాలి। ఎవరికి ఇబ్బంది లేకుండా పండగ మంచిగా సంతోషకరమైన ఆహ్లాదకరంగా చేసుకోవాలని కోరుతూ ట్రాఫిక్ పోలీస్ టోలీ చౌకీ।